ఎన్నో అంచనాల మధ్య భారత్ అనూహ్యంగా ఫైనల్ చేరడంతో ఇండియన్స్ అందరూ చేయలేని పూజలు లేవు, మొక్కని దేవుడు లేడు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అంచనా లేకుండా బరిలో దిగిన ఇండియా మొట్టమొదటి మ్యాచ్లోనే పాకిస్తాన్ జట్టుపై అదిరిపోయే విక్టరీ సాధించి ఇతర జట్లకు పారా హుషారంటూ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఆ టీమిండియాను తీర్చిదిద్దిన నాయకుడు, ఏళ్లపాటుగా బ్లూ జెర్సీకి తొలి బాడీగార్డ్ గా నడిచిన సైనికుడు జార్ఖండ్ జానీ ఎంఎస్ ధోని. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం అనే విధంగా ప్రతి ఒక్క ఆటగాడు చెలరేగిన విధానం ఒక జనరేషన్ మొత్తానికి తరగని ఇన్స్పిరేషన్ గా మిగిలింది. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇండియా మ్యాచ్ జరుగుతున్నప్పుడు చేజింగ్లో ఉంటే పదే పదే స్కోర్ వివరాలు తెలుసుకుంటూ ధోని ఉన్నాడుగా అంటూ అడుగుతూ ఉండేవారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారి 3 డిఫరెంట్ ఐసీసీ ట్రోఫీలను అందుకున్న కెప్టెన్ గా ధోని రికార్డ్ ఎవరెస్ట్తో పోల్చదగినది. విరాట్ కోహ్లీకి జట్టు పగ్గాలు అప్పచెపుతూ నువ్వు బలంగా నమ్మేదే రిజల్ట్ గా కనబడుతుంది అని ఒక్క మాటలో నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ రాసిచ్చేశాడు ఈ మిస్టర్ కూల్. వికెట్ పడింది నిజమా కాదా అని తెలుసుకోవడానికి వాడే డిఆర్ఎస్ విధానానికి ధోని ఒక ట్రేడ్ మార్క్ గా నిలిచాడు. టీమిండియా జట్టులోకి వచ్చిన 3 ఏళ్లకే ధోని కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. ప్రతి 30 ఏళ్లకోసారి బతుకు తాలూకు ఆలోచన మారుతుంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లోనూ ఒక కొత్త థాట్ను ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడినే టార్చ్ బేరర్ అంటారు. అలాంటి ఒక టార్చ్ బేరర్ స్టోరీ మీకోసం. అతడే ది లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. 2003లో ఇండియా జట్టు ఆస్ట్రేలియాతో ఆడిన వరల్డ్ కప్ ఫైనల్స్లో ఓడిపోతుంది. ఆ వరల్డ్ కప్ సీజన్ సచిన్ టెండూల్కర్కు 4వది. ఎన్నో అంచనాల మధ్య భారత్ అనూహ్యంగా ఫైనల్ చేరడంతో ఇండియన్స్ అందరూ చేయలేని పూజలు లేవు, మొక్కని దేవుడు లేడు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ తదుపరి 2007 వరల్డ్ కప్. ఈ ప్రపంచ కప్లో భారత్ దారుణమైన ఫలితాలతో సెకండ్ స్టేజ్కి కూడా వెళ్లకుండానే వెనక్కి వచ్చేసింది. దీంతో ఇక భవిష్యత్తులో భారత్ వరల్డ్ కప్ గెలవడం కలగానే మిగిలిపోతుంది అని ఇండియన్స్ అందరూ ఒక అంచనాకు వచ్చేశారు. ఇక అదే ఏడాది ఐసీసీ మొట్టమొదటిసారిగా T20 వరల్డ్ కప్ పోటీని తీసుకొచ్చింది. అయితే ఆల్రెడీ 50 ఓవర్ ఫార్మాట్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న ఇండియా టీం T20 వరల్డ్ కప్ ఆడడానికి కొంచెం వెనుక ముందైంది. అప్పుడు బీసీసీఐ ఒక 15 మంది యంగ్ ప్లేయర్లను సెలెక్ట్ చేసి సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న T20 వరల్డ్ కప్కు సెండ్ చేసింది. అంచనా లేకుండా బరిలో దిగిన ఇండియా మొట్టమొదటి మ్యాచ్లోనే పాకిస్తాన్ జట్టుపై అదిరిపోయే విక్టరీ సాధించి ఇతర జట్లకు పారా హుషారంటూ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అలా టోర్నమెంట్లో ఒక్కో గెలుపుతో ఫైనల్స్లో ఎంటర్ అయింది. ఫైనల్స్లో కూడా పాకిస్తాన్తో తలపడ్డ ఇండియా వారి తాట తీస్తూ విశ్వ విజేతగా నిలిచింది. తన దమ్మెంతో చాటి చెప్తూ టీమిండియాగా ఆవిర్భవించింది. ఆ టీమిండియాను తీర్చిదిద్దిన నాయకుడు, ఏళ్లపాటుగా బ్లూ జెర్సీకి తొలి బాడీగార్డ్ గా నడిచిన సైనికుడు జార్ఖండ్ జానీ ఎంఎస్ ధోని. T20 వరల్డ్ కప్ లో కూడా వెక్కిరింతలు తప్పవు అని లెక్కలేయకుండా తయారు చేసిన ఒక సైన్యం ప్రపంచాన్ని గెలిచి రావడంతో భారతీయుల ఉప్పొంగే గర్వానికి వారి ఆనంద బాష్పాలే చెరగని సాక్ష్యాలుగా నిలిచాయి. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం అనే విధంగా ప్రతి ఒక్క ఆటగాడు చెలరేగిన విధానం ఒక జనరేషన్ మొత్తానికి తరగని ఇన్స్పిరేషన్ గా మిగిలింది. ఈ హిస్టరీ వెనకాల ఉన్న మిస్టరీ పేరే మహేంద్ర సింగ్ ధోని. ఆ తరువాత 2011 ప్రపంచ కప్. సచిన్ అప్పటికే రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నాడు. అయితే సచిన్ కూర్చోబెట్టి మాట్లాడుతూ ఈసారి ఫైనల్స్ ముంబై నగరంలో ఉన్న వాంకడే స్టేడియంలో జరుగుతుంది. జస్ట్ ఇమాజిన్, నీ కల నిజమైతే, నీ త్యాగాలు గొప్పవే అయితే వరల్డ్ కప్ ఎత్తుకొని వాంకడే మొత్తం తిరుగుతావేమో, ఎవరికి తెలుసు అని రిటైర్మెంట్ ఆలోచనను విరమించాడు. 16 ఏళ్ల వయసులో ఫాస్టెస్ట్ బౌలర్స్ ఆఫ్ ది ఎర్త్ గా పిలువబడ్డ వారిని కంగు తినిపించిన సచిన్ టీమిండియాకు చేసిన సేవలు తనకు రిటర్న్ గిఫ్ట్ గా మారి తన అన్న చెప్పినట్టుగానే టీమిండియా శ్రీలంక మీద ఫైనల్స్లో గెలిచి ఛాంపియన్గా నిలిచింది. గాడ్ ఆఫ్ క్రికెట్ డ్రీమ్ను నిజమయ్యేలా చేసింది. సచిన్ ఇప్పటికీ ఈ విషయంలో ధోనికి సందర్భం వచ్చినప్పుడల్లా థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఈ లోకం నుంచి వెళ్లిపోయే చివరి క్షణాల్లో 2 సంఘటనలను మళ్ళీ చూడాలి అని కోరుకుంటాడట. అందులో ఒకటి కపిల్ దేవ్ వరల్డ్ కప్ లిఫ్ట్ చేయడం, రెండవది 2011 వరల్డ్ కప్లో ధోని 6తో ముగించిన విన్నింగ్ షాట్. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇండియా మ్యాచ్ జరుగుతున్నప్పుడు చేజింగ్లో ఉంటే పదే స్కోర్ వివరాలు తెలుసుకుంటూ ధోని ఉన్నాడుగా అంటూ అడుగుతూ ఉండేవారు. పాకిస్తాన్ లెజెండ్ షోయబ్ అఖ్తర్ ఒక ఇంటర్వ్యూలో బెస్ట్ కెప్టెన్లు ఎవరు అని సర్ఫరాజ్ లేదా బాబర్ అని ఆప్షన్లు అడగగా ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు కెప్టెన్లా అంటూ నవ్వుతూ ధోని అండి అసలైన కెప్టెన్ అంటూ తన అభిమానాన్ని వెల్లడించాడు. ఒక్కరా ఇద్దరా? ధోని ఫ్యాన్ కాని వారు ఎవరున్నారు? ఒక సాధారణ మధ్యతరగతి ఇంట్లో పుట్టిన ధోని టికెట్ కలెక్టర్ జాబ్ నుంచి ట్రోఫీ కలెక్టర్గా ఎదిగిన విధానాన్ని ఎంత వర్ణించినా ఇంకా ఏదో మిస్ అయిన ఫీల్ కలగక మానదు.
వినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది అన్నట్టు ధోని లాంటి నాయకుడు చెయ్యి పడితే కెప్టెన్సీకే ఒక కొత్త కళ వస్తుంది అని టీమిండియా విషయంలో ఇటు చెన్నై సూపర్ కింగ్స్ విషయంలో కూడా ప్రూవ్ అయింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారి 3 డిఫరెంట్ ఐసీసీ ట్రోఫీలను అందుకున్న కెప్టెన్ గా ధోని రికార్డ్ ఎవరెస్ట్తో పోల్చదగినది. టీమిండియాను టెస్టు ర్యాంకింగ్స్ లో మొదటి ప్లేస్ లో నిలిపిన ఘనత ధోనిదే. టీమిండియా చేజింగ్ లో ఉన్నప్పుడు 9 వికెట్లు నేలరాలినా కూడా అపోనెంట్ జట్టు అబ్నార్మల్ గా బిహేవ్ చేసేది. ఎందుకోసమంటే క్రీజ్ లో కెప్టెన్ ఆఫ్ ఇండియా ఉన్నాడు కాబట్టి. ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ స్టీవ్ వా కూడా వరల్డ్ ది బెస్ట్ కెప్టెన్ ఎవరంటే ఎంఎస్ ధోని నేను చూసిన కెప్టెన్లలో ది బెస్ట్ అని ప్రౌడ్ గా ఫీల్ అయ్యాడు. బెస్ట్ ఫినిషర్గా మైకెల్ బేవన్తో పోల్చదగ్గ ఆటగాడు ధోని. గంగూలీ ఆడుతున్న చివరి టెస్టు మ్యాచ్లో మధ్యలో కొద్దిసేపు గంగూలీకి కెప్టెన్సీ ఇచ్చి ఒక్కసారిగా లైవ్ మ్యాచ్ చూసిన ఇండియా మొత్తానికి గూస్ బంప్స్ తెప్పించాడు ఎంఎస్ ధోని. ఇరకాటంలో ఉన్న విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ కు అండదండగా నిలుస్తూ ఆస్ట్రేలియా టూర్కు తీసుకెళ్లి ఇండియాకు ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఆటగాడిని మరోసారి ఎవరూ శంకించకుండా స్ఫూర్తిని నింపాడు. ఆ తదుపరి ధోని నుంచి నాయకత్వం అందుకున్న విరాట్ 68 టెస్టుల్లో 40 విజయాలతో తన మార్క్ ఏంటో చూపించాడు. ఇక హిట్ మ్యాన్ రోహిత్ శర్మను ఓపెనర్ గా బరిలోకి దింపి ఒక కొత్త చరిత్రకు కటన్ రైజ్ చేశాడు ధోని. హార్దిక్ పాండ్యా లాంటి డెబ్యూటెంట్ టాలెంటెడ్ ను గాడిలో పెడుతూ టీమిండియా ది బెస్ట్ ఆల్రౌండర్ గా పేరు తెచ్చుకునేలా చేశాడు. విరాట్ కోహ్లీకి జట్టు పగ్గాలు అప్పచెపుతూ నువ్వు బలంగా నమ్మేదే రిజల్ట్ గా కనబడుతుంది అని ఒక్క మాటలో నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ రాసిచ్చేశాడు ఈ మిస్టర్ కూల్. మొబైల్ ఫోన్ కు ఆమడ దూరంలో ఉండే ధోని నాన్ వెజ్ ను తినడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. సచిన్ టెండూల్కర్, ఆడమ్ గిల్క్రిస్ట్లు ధోనికి ఇష్టమైన బ్యాట్స్మెన్స్. ఆసీస్ లెజెండ్ గ్లెన్ మెగ్రాత్ ఇష్టమైన బౌలర్. వికెట్ పడింది నిజమా కాదా అని తెలుసుకోవడానికి వాడే డిఆర్ఎస్ విధానానికి ధోని ఒక ట్రేడ్ మార్క్ గా నిలిచాడు. బౌలర్ అపీల్ చేసినా కూడా అంపైర్ నాట్అవుట్ ఇస్తే గనక కెప్టెన్ తో పాటు టీమ్ మెంబర్స్, టీవీలో చూస్తున్న జనం, స్టేడియంలో ఉర్రు తలుగుతున్న ప్రేక్షకులు, అంతెందుకు ఆ బ్యాట్స్మెన్ కూడా బతుకు జీవుడా అంటూ చూసేది ధోని వైపే. 2007 వరల్డ్ కప్ ఫైనల్స్ లో జోగిందర్ శర్మతో చివరి ఓవర్ వేయించి టీమిండియా తలెత్తుకునేలా చేసిన, బంగ్లాదేశ్ నాగిని డాన్స్లను ప్రపంచం ముందు నవ్వుల పాలు చేసిన, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో ఎన్నో సంచలన వికెట్లు కొల్లగొట్టినా అది ధోనికే సాధ్యం. 2019 వరల్డ్ కప్ లో సెమీస్ లో న్యూజిలాండ్ మ్యాచ్ లో రన్అట్ అయి భారత ఆశలపై నీలిమబ్బులు కమ్మిన ధోని ఆ తర్వాత కొన్ని నెలలకే ఇంటర్నేషనల్ క్రికెట్ కు తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు. ఇక ఐపీఎల్ రూపంలో ధోని మరోసారి తన రుద్రతాండవం ఏంటో చూపిస్తూనే ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు చెక్కు చెదరని ఫ్యాన్ బేస్ ను తీసుకొచ్చిన ధోని విజిల్ పొడు అనేలా 5 సార్లు ఛాంపియన్ గా నిలిపాడు. మురళీధరన్, స్టీఫెన్ ఫ్లెమింగ్, మాథ్యూ హెడెన్, మురళీధరన్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, ఆల్బీ మోర్కెల్, షేన్ వాట్సన్, డూప్లెసీ, బ్రేవో, బ్రెండన్ మెక్కలం వంటి ఎంతో మంది లెజెండ్స్ ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. టీమిండియా జట్టులోకి వచ్చిన 3 ఏళ్లకే ధోని కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. ఇటు జూనియర్స్ ను అటు సీనియర్స్ ను సమన్వయపరుస్తూ ఇంటా బయట ధోని చేసిన దండయాత్రలు లెక్కలేనన్ని. 1981 జూలై 7వ తేదీన పుట్టిన ధోని బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల రంజీ జట్లకు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ గా తన దూకుడును పరిచయం చేశాడు. 5 అడుగుల 9 అంగుళాల ఈ జార్ఖండ్ డైనమైట్ టీమిండియా ఎమోషన్ కు ఒక నిక్కార్సైన పేటెంట్ రైట్. ఐసీసీ ట్రోఫీలు, ఆసియా కప్పులు, ఐపీఎల్ ట్రోఫీలు, ఇది వీర లెవెల్ ధోని లెక్కలు. 2009లో పద్మశ్రీ అవార్డు అందుకున్న ధోని 2010లో సాక్షి సింగ్ ను పెళ్లి చేసుకున్నాడు. రాజీవ్ ఖేల్ రత్న అవార్డుతో పాటు 2018లో పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్లో తొలి మ్యాచ్లో డక్అవుట్ అయిన ధోని జర్నీ అసామాన్యంగా సాగింది. విరాట్ కోహ్లీని చికు అను ముద్దుగా పిలిచే ధోనిని ఐపీఎల్ అభిమానులు తలా అని ఇష్టంగా సంబోధిస్తుంటారు. తన కెరియర్లో 350 వన్డే మ్యాచ్లు ఆడిన ధోని 10,000కు పైగా పరుగులు, 10 సెంచరీలు, 73 అర్ధ సెంచరీలు చేశాడు. టెస్టు కెరియర్లో 90 మ్యాచ్లు ఆడిన ధోని 5,000 కంటే తక్కువ పరుగులే చేసినా అందులో 6 సెంచరీలు, అందులో ఒక డబుల్ సెంచరీ, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్టులో 256 క్యాచ్లు అందుకున్న ఈ టీమిండియా కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ 38 స్టంపింగ్ సాధించాడు. అదే ఓడిఐలో 321 క్యాచ్లు, 123 స్టంపింగ్స్తో టీమిండియా గెలుపులో తనదైన కీ రోల్ ప్లే చేశాడు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపడం ఎంత హాస్యాస్పదమో, టీమిండియాకు ధోని చేసిన సేవ తెలియకుండా తక్కువ చేసి మాట్లాడడం కూడా అంతే హాస్యాస్పదం. టీవీ టీఆర్పీ రేట్లకు కొత్త బాస్ అని చెప్పిన బాస్ అతడు. చివరి వరకు పోరాడమని జట్టులో ప్రతి ఒక్కరికి గెలుపు జోస్యం చెప్పి జోస్ని నింపిన లీడర్ అతడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని తన మాస్ హిస్టీరియాతో ఎవ్వరూ టచ్ చేయలేని ఒక మాహిష్మతిని నిర్మించుకున్నాడు. దాన్ని కదపడం కష్టం, చెరపడం అసంభవం. ప్రస్తుతం జార్ఖండ్లో తన సొంత ఫామ్ హౌస్లో సాధారణ జీవితం గడుపుతున్న ధోని ఖాళీ సమయంలో వ్యవసాయం చేస్తూ తన పెంపుడు జంతువులతో గడుపుతుంటాడు. కూతురు జీవా ధోనితో దిగిన ఫోటోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకునే ధోని గ్రౌండ్ లెవెల్ లైఫ్ స్టైల్ను ఆస్వాదిస్తుంటాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.